ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సినిమా షూటింగ్లకు ఎంతో అనుకూలమని జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలను అనన్య చిత్రం డైరెక్టర్ బి ప్రసాదరాజ్ తెలిపారు. ప్రముఖ హీరో సుమన్ ప్రధాన పాత్రలో నూతన నటీనటులతో నిర్మాణం జరుపుకున్న పోలీస్ స్టేషన్ దేవరకొండ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం ఇక్కడ అంబికా హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దేవరకొండ, పోలీస్ స్టేషన్లో ముఖ్య పాత్ర పోషించిన ఉక్కుర్తి దుర్గారావు, సీనియర్ జర్నలిస్ట్ పిఆర్ఓ కెఎస్ శంకర్రావుతో కలిసి డైరెక్టర్ ప్రసాదరాజు సినిమా విశేషాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, మహిళల కిడ్నాప్, రియల్ ఎస్టేట్ మోసాల గురించి ఈ చిత్రంలో దర్శకుడు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ అన్ని వర్గాలను అలరించే రీతిలో నిర్మించారని వివరించారు. సినిమా జంగారెడ్డిగూడెం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఎంతో వ్యయప్రయాసాలతో నిర్మాణం జరుపుకున్నట్లు తెలిపారు. సుమన్కు పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో తన సహజ శైలిలో నటించారని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దుర్గారావు ఈ చిత్రంలో మంచి పాత్ర పోషించారని, గతంలో కొన్ని సినిమాల్లో నటించినా ఇందులో పోషించిన పాత్ర గుర్తింపు తీస్తుందని ఆయన తెలిపారు. త్వరలో దుర్గారావు నేతృత్వంలో ఫాల్స్ అనే కొత్త చిత్రాన్ని నిర్మించనున్నట్లు డైరెక్టర్ ప్రసాదరాజు వివరించారు. 24 గంటల టైం, ఆ టైంలో ఇవ్వకపోతే తర్వాత పరిణామం వేరే అని అంటారండి దుర్గారావు. నెక్స్ట్ ఈయన ఏం చేస్తారంటే, సుమన్ గారు దీంట్లో పోలీస్ ఆఫీసర్, వెనకాల సుమన్ గారు ఉంటారు. వెనకాల సుమన్ గారు వస్తారు. తీసుకొచ్చావా అంటారు. ఏమిటయా మీకు తీసుకొచ్చేది, మీరు పెద్ద ఇదా, మీరు దాదాలా అని అక్కడ కొంచెం కంటెంట్ అంతా కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి ఆ అమ్మాయిల్ని తీసుకెళ్ళినప్పుడు హీరో వెళ్ళి వాళ్ళని ఎలా ఇచ్చేసి వాళ్ళని ఎలా కాపాడాడు, ఏ విధంగా ఉన్నది అనేది సబ్జెక్ట్ ఆ విధంగా వెళ్తుందండి కథ అంతా కూడా. అందుకే దీనికి దేవరకొండ ఇది పోలీసులు దాన్ని చేసి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎలాగా వాళ్ళకి శిక్ష ఇచ్చేసారని చెప్పేది సబ్జెక్ట్ అండి. అలాగే ఈ సినిమా అందరికీ నచ్చే విధంగా పాటలు కూడా బాగుంటాయి. ఈ సినిమాలో అంతా బాగున్నాయండి. ఇది మీకు 26వ తారీఖు ఈ సినిమా థియేటర్కి వస్తుంది. ఈ సినిమాని మీరందరూ కలిసి ఆదరించి అభిమానించి వీళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఇలాగ మరికొన్ని సినిమాలు చేసే విధంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రొడ్యూసర్లను ఎంకరేజ్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. దుర్గారావు గారు సారథ్యం ఉంటుంది. ఆయన సపోర్ట్ మీదే ఇక్కడ సినిమాని నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సినిమా పేరు వచ్చి ఫాల్స్. ఫాల్స్ అంటే క్రిమినల్, చట్టానికి ఎవరు చుట్టం కాదు, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించవలసింది అనే దాని మీద కాన్సెప్ట్తో ఈ సబ్జెక్ట్ వెళ్తుందండి. మన ఏరియా డీసీపీ క్యారెక్టర్ ఉంటుంది, ఆయన చేస్తున్నారు. ఈ సినిమా గురించి కూడా అప్డేట్ తర్వాత మీకు ఒక 1 monthలో మీకు అప్డేట్ ఇస్తామండి. వచ్చారు. రేపు 5వ తారీఖు తర్వాత ఇంకో సినిమా ముహూర్తం కూడా జరగబోతుంది. దానికి డైరెక్టర్ గారు కూడా ప్రసాదరాజు గారే, కోయిలగూడెం ఆయన ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉండే ప్రజల సహకారం, అదేవిధంగా అధికారుల సహకారం, మీడియా సపోర్టు, ఇక్కడ ఉండే లొకేషన్స్ బేస్ చేసుకుని అనన్య సినిమాలో తీసిన పాటలు అన్నీ గమనించిన తర్వాత ఇక్కడ చాలామంది దృష్టి పెట్టారు. త్వరలో టీం కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ రాబోతుంది. వచ్చి మన లొకేషన్స్ సర్వే చేసుకుని సినిమా తీయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ సినిమా వ్యాపారం విస్తరించగలిగితే మరి మన ప్రాంతంలో అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుద్ది. సినిమా అంటే కోట్ల రూపాయల వ్యవహారం. అనన్య సినిమాకి దాదాపుగా మేము 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అంటే దాదాపు కొంతలోనే సర్క్యులేషన్ అయింది. ఎవరికైతేనే, హోటల్కి అయితేనే, లాడ్జ్కి అయితేనే, లేకపోతే కూరగాయల కొట్టుకు అయితేనే, ఎవరికైతేనే. అదేవిధంగా ఒక 4-5 సినిమాలు ఇక్కడికి వస్తే మన ప్రాంతం కూడా అన్ని రకాలుగా బాగుంటుంది అనేది మన డైరెక్టర్ నిర్మాత ఉద్దేశం. దేవరకొండ పోలీస్ స్టేషన్కి సంబంధించి దుర్గారావు గారు ఇక్కడ రేపు 26వ తారీఖు సినిమా రిలీజ్కి ఏర్పాట్లు చేశారు. అయితే టెక్నికల్గా చిన్న క్లియరెన్స్ రావాల్సి ఉంది. అది దుర్గారావు గారు కోరుతున్నారు. వారి తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. బ్యానర్ మీద ఈ దేవరకొండ పోలీస్ స్టేషన్ అనే సినిమాని మన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కాళీచరణ్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన దుర్గారావు గారు, వీళ్ళ సారథ్యంలో ఈ సినిమాని నిర్మించారండి. ఈ సినిమా మ్యాక్సిమం అందరికీ నచ్చే విధంగా వాళ్ళు చేయడం జరిగింది. ఈ సినిమాని మీరందరూ కూడా చూసి, ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని చూసి ఆదరించి వాళ్ళని అభినందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ సినిమా రిలీజ్ 26 అనుకుంటున్నాం మేము. ఇది కన్ఫర్మేషన్ మీకు మళ్ళీ ఒకసారి చెప్తాం. 26 రిలీజ్కి రెడీగా ఉంది ఈ సినిమా. ఈ సినిమాని
అందరికి ప్రేక్షకులందరికీ కూడా నచ్చే విధంగా అన్ని రకాల కంటెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇది అందరికీ నచ్చుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈ సినిమా నటీనటులు కాళీచరణ్ గారు, తర్వాత సుమన్, తర్వాత మన ఉప్పుత్తి దుర్గారావు గారు, ఇంకా కొత్త వాళ్ళండి మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కలిసి నటించారు. ఈ సినిమాలో సుమన్ గారు, తర్వాత మన ఎవరు చెప్తారండి ఈ సినిమా గురించి. నేను చెప్పండి. దేవరకొండ హైదరాబాద్లో కూడా ఈ షూటింగ్ కంప్లీట్ చేశారు. మన జంగారెడ్డిగూడెంలో ఇప్పటికీ 2-3 సినిమాలు చేశారు. ఇక్కడ ప్రొడ్యూసర్స్ కూడా మనకి ఇక్కడ ఈ లొకేషన్స్ అనుకూలంగా ఉన్నాయి, ఇక్కడ సినిమా చేయడానికి అనుకూలంగా ఉన్నాయని మళ్ళీ ఇంతకుముందు అనన్య సినిమా తర్వాత ఈ సినిమా ద్వారా ఇక్కడ నిరూపించారు. ఎందుకంటే ఇక్కడ మన ఏరియాలో సినిమా చేయడానికి అన్ని రకాల లొకేషన్స్ అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ తక్కువ బడ్జెట్లో సినిమాని ఇక్కడ బాగా చేయొచ్చు. అలాగే మన దుర్గారావు గారి లాగా ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే ఇంకా మంచి సినిమాలని మన జంగారెడ్డిగూడెం నుంచి చేయొచ్చు అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే ఇంకా మంచి మంచి సినిమాలు ప్రేక్షకుల్ని ఇంకా బాగా ఆలరించే విధంగా మంచి మంచి సినిమాలు చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. అలాగే మనకి ఇక్కడ మీడియా కూడా మనకి అన్ని రకాలుగా కూడా సపోర్టింగ్ చేస్తున్నారు బాగా. మన మీడియా ఇక్కడ మన అందరూ కూడా ఒక అన్నదమ్ములాగా అందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మీడియా మనకి సపోర్ట్ ఉండటం వల్ల మన సినిమాలని ఇక్కడి నుంచి బాగా పబ్లిసిటీ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. కాబట్టి ముందు ఇక్కడ మరెన్నో సినిమాలు చేయాలని, మన జంగారెడ్డిగూడెంకి మంచి పేరు రావాలని, మన దుర్గారావు గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా ముందుకు వచ్చి అంటే ఈ దేవరకొండ పోలీస్ స్టేషన్ యొక్క కంటెంట్ ఏంటంటే ఇంకా చాలా వరకు అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేసినప్పుడు వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఏ విధంగా శిక్షించారనే దాని గురించి కంటెంట్ ఉంది సినిమా. అంటే ఒక సామాన్యమైన వ్యక్తి ఈ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేస్తారండి. అది స్టార్ట్ చేసి అంచెలుగా ఒక రీచ్ వెళ్తుందండి ఈ స్థాయి.